ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న దుర్గమ్మను 60,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక కుంకుమార్చన హోమాలు నిర్వహించనున్నారు. గుంటూరు హాస్పిటల్లో ఉన్నారా? గుంటూరు హాస్పిటల్లో ఉన్నారా? ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న దుర్గమ్మను 60,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక కుంకుమార్చన హోమాలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుధాత్రి, ఈ రోజు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు బెజవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే కనుక మనకి జీవితాంతం బతుకున్నంత వరకు కూడా అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు, ఆరోగ్యంగా నమ్మకం ఉంది. అందులో భాగంగానే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సకల జనులందరికీ కూడా అవసరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి అమ్మవారుగా గుర్తింపు పొందారు. ఆమె కరుణతోనే ఎక్కువ మంది నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవితకాలం పూర్తిగా అన్నపానీయాలకు లోటు లేకుండా బతుకుతామన్నటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. సో అందులో భాగంగానే ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఇదే సందర్భంలో అన్నదానం కూడా, ఈ రోజు జరిగేటువంటి అన్నదానానికి కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో అందిస్తున్నటువంటి అన్నప్రసాదం కావడంతో అన్నప్రసాదం తీసుకోవడం కూడా భక్తులకి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ గా భావిస్తారు, ఒక నమ్మకమైనటువంటి విశ్వాసంగా భావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా అన్నదానానికి కూడా ఈరోజు ఎంతమంది వచ్చినా ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు కూడా, సాయంత్రం చీకటి పడేంత వరకు కూడా భక్తులు ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తారు. ఆ తర్వాత అన్న ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తారు. రాత్రి వరకు కూడా ఉచితంగా భక్తులకి, పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళ భక్తులందరికీ కూడా లడ్డూ ప్రసాదంతో పాటుగా దద్దోజనం, చక్కెర పొంగలి వంటి వివిధ రకాల నివేదనలు అమ్మవారికి సమర్పిస్తారు. వాటిని భక్తులకి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం, అదేవిధంగా ప్రసాదం పంపిణీ చేసేందుకు కూడా యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ రోజు 3వ రోజు కావడంతో భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. ఘాట్ రోడ్డు మీదుగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటున్నారు. 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.